కఠోరయాత్ర 3 బుజ్జిని కాపాడటం కోసం అధీరా వాళ్లు కాటేరు ప్రాంతానికి పయనమవుతారు. ఈ ప్రయాణ సమయంలో ఎముకలతో తేలియాడుతున్న ఒక వాగు లాంటిది ఎదురుపడుతుంది. అప్పుడు వారంతా వాగును దాటాలని చూసినప్పుడు భారీగా ఉండే ఒక అస్థి పంజరం బయటకొస్తుంది. ఆ సమయంలో తమను ముందుకు వెళ్లనివ్వమని అధీరా అడిగినప్పుడు, ఈ ప్రయాణం సాఫీగా సాగాలంటే మీలో ఒకరి ప్రయాణం ఇక్కడ ముగిసిపోవాలి. దానికి మీరు సమ్మతమైతే నా అనుమతి లభిస్తుంది, లేదంటే వెనుతిరిగి వెళ్ళిపోండి. ఇంతకీ ప్రయాణం ముగిసిపోవడం అంటే ఏమిటి? ఇప్పుడు మీలో ఎవరైతే తమ ప్రయాణం ముగించుకోవాలనుకుంటారో వారు ఒక సీసాలో బంధించబడతారు. అలా బంధించబడిన సీసాను మీతో పాటు తీసుకుని వెళ్ళ చివరిగా కాటేరు ప్రాంతానికి చేరినప్పుడు బంధనం నుండి విడుదల అనేది లభిస్తుంది. అప్పటి వరకు సీసాలోనే ఉండాల్సి వస్తుంది. ఇదే పెద్ద సమస్య కాదు. నేనే ఈ ప్రయాణం ముగించాలనుకుంటున్నా. ఇక మమ్మల్ని ముందుకు కదలనివ్వు. ఇంకొక ముఖ్యమైన విషయం, ఒకవేళ ఈ ప్రయాణ సమయంలో బంధన సీసా పోగొట్టుకున్నా లేదా అనుకున్న సమయానికి గమ్యం చేరకపోయినా బంధన సీసా అనేది పాతాళానికి బదిలీ అయిపోతుంది. ఆ మాటలు విన్న తరువాత బుడతకు కాస్త కంగారు మొదలవుతుంది. అప్పుడు ఉన్నట్టుండి బుడత దెయ్యం ఒక బంధన సీసాలో బంధించబడుతుంది. ఆ తరువాత భారీ అస్థిపంజరం మాయమైపోగా వారంతా ముందుకు వెళ్లటానికి దారి ఏర్పడుతుంది. ఆ సమయంలో బంధన సీసా తీసుకుని వారంతా ముందుకు కదులుతారు. మరోవైపు రాజుగా ఉన్న జస్తర్ తన సైనిక అస్థిపంజరాలను సమావేశపరిచి, నా అన్న ప్రాంతంలో కొత్తగా అతిథులు వచ్చినట్టు సమాచారం అందింది. ప్రస్తుతం మీరంతా కాపలా సైనికులకు పెంచండి. అలానే ఏ చిన్న అనుమానం కలిగినా వెంటనే నాకు సమాచారం తెలియజేయండి. అధీరా వాళ్లు కాటేరు ప్రాంతానికి వెళ్లడం కోసం గాల్లో తేలియాడే అరణ్య పుష్పాల చోటుకు చేరుకుంటారు. ఆ సమయంలో ఏవో రాకాసి నోర్లు అనేవి అరణ్య పుష్పాల నుండి బయటకు ఉండడం గమనిస్తారు. అప్పుడు ముందుకు వెళ్లాలా వద్దా అనే ఆలోచనలో ఉన్నప్పుడు హస్తర్ చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటారు. వీరంతా అరణ్య పుష్పాలు దారికి చేరినప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఒకవేళ పొరపాటున ముందుకు గాని అడుగు వేస్తే ఆ పుష్పాల నుండి వచ్చే విషం మిమ్మల్ని మూర్ఛపోయేలా చేస్తుంది. అలాగైతే ఆ దారిని దాటడం ఎలా? అక్కడ ఉన్న అన్ని పుష్పాలకు ఒక తల్లి వేరు అనేది ఉంటుంది. ఒకవేళ దాన్ని కనిపెట్టి నాశనం చేస్తే ఏ సమస్య ఉండదు. మాంత్రిక, మనం ఇప్పుడు తల్లి వేరుని కనిపెట్టాలి. అందుకు ఏదైనా మార్గం ఉందేమో ఆలోచించారా? ఈ పనికి నువ్వే సమర్థురాలివి కైరా. ఇప్పుడు ఆ తల్లి వేరును కనిపెట్టడం కోసం నువ్వు మాత్రమే లోనికి ప్రవేశించగలవు. మీ మాటలు నాకు అర్థం కావడం లేదు మాంత్రిక. అసలు నేను ఎలా ముందుకెళ్లగలను? నీ వద్ద ఉన్న రూపాంతర శక్తి ద్వారా అరణ్య పుష్పంగా మారిపోయి ఆ పుష్పాలతో కలిసి అక్కడున్న తల్లి వేరుని కనిపెట్టు. మీ ఆలోచన బాగుంది మాంత్రిక. కాకపోతే నేను ఆ తల్లి వేరును కనిపెట్టిన తరువాత నాశనం చేయడం ఎలా? ఆ సమయంలో నా అసలు రూపంలోకి మారితే మొదటికే మోసం వస్తుంది. దాని గురించి నువ్వేం దిగులు పడకు ఖైరా, అందుకు ఒక దారి ఉంది. ఆ సమయంలో కైరా రూపాంతర క్రియకు సిద్ధపడుతుంది. అదే విధంగా అధీరా ఒక శక్తితో ఒక ద్రావణాన్ని సృష్టించగా అందులోకి కపాల మాంత్రికుని శక్తి అనేది ఇముడుతుంది. ఇంతలో కైరా మంత్రాల ధాటికి ఒక అరణ్య పుష్పంగా రూపాంతరం చెందుతుంది. అప్పుడు అధీరా తాను సృష్టించిన ద్రావణం పుష్పంలో పోస్తాడు. ఆ తరువాత రూపాంతరం చెందిన కైరా మెల్లిగా అరణ్య పుష్పాల మధ్యలోకి వెళ్తుంది. వామ్మో బుజ్జి, నీకేమైంది? ఎందుకిలా ప్రవర్తిస్తున్నావు? రూపం మార్చుకున్న కైరా అరణ్య పుష్పాల మధ్య కదులుతున్నప్పుడు ఒక దగ్గర కాంతి ప్రకాశించడం గమనిస్తుంది. వెంటనే అటువైపుకు వెళ్లి చూడగా ఒక తల్లి వేరు కనబడుతుంది. నిజానికి దాని నుండి వచ్చినవే ఈ అరణ్య పుష్పాలు. ఆ సమయంలో అధీరా తనలో ఏకం చేసిన ద్రావణం తల్లి వేరుపై పడేలా చేస్తుంది. అలా ద్రావణం పడిన కొన్ని క్షణాలకు అక్కడంతా కూడా నాశనమైపోతుంది. దాంతో అధీరా వాళ్లు ముందుకు రావడానికి ఏ ఇబ్బంది ఉండదు. నువ్వు చాలా చక్కగా పని పూర్తి చేశావు ఖైరా. ఇదంతా నీ వల్లే సాధ్యమైంది. లేదు మాంత్రిక, మనమంతా కలిసి పనిచేయడం వల్లే సాధ్యమవుతుంది. పాపం మన బుజ్జి ఏ పరిస్థితుల్లో ఉందో ఏంటో. నువ్వేం దిగులు పడకు ఖైరా, మనం వీలైనంత త్వరగా బుజ్జి వద్దకు చేరుకుంటాం. ఒకవేళ బుజ్జికేమైనా జరిగితే ఏ ఒక్కరిని వదిలిపెట్టను. నీ ఆవేశాన్ని అదుపులో పెట్టుకో ఖైరా, మనకు అది ముందు ఉపయోగపడుతుంది. ఒకవైపు పరిస్థితి ఇలా ఉండగా జస్తర్ అప్పగించిన పనిలో భాగంగా సైనిక అస్థిపంజరాలన్నీ రాజ్యం చుట్టుపక్కల ప్రాంతాలలో వెతుకులాట మొదలు పెడతాయి. కానీ వారికి అనుమానం కలిగేలా ఏమీ కనిపించవు. మరోవైపు అధీరా వాళ్లు యాలూరి ప్రాంతాల్లోకి అడుగు పెట్టగానే ఒక ఆకతాయి దెయ్యం అక్కడ ప్రత్యక్షమవుతుంది. మీరంతా ఏ పని నిమిత్తం ఇటువైపు వస్తున్నారు? మేమంతా ఒక ముఖ్యమైన పని మీద కాటేరు ప్రాంతానికి వెళ్లాలనుకుంటున్నాం. ఇప్పుడు మీరు గాని ముందుకు కదిలి వెళ్ళాలంటే నన్ను ఒకరిలో ఏకం చేసుకోవాలి. అయితే వెళ్లే మార్గం
మధ్యలో కొన్నిసార్లు నాకు నచ్చిన విధంగా ఉంటాను. కాకపోతే ఈలోగా కామూరు జలపాతం వద్దకు చేరుకొని అక్కడున్న నీళ్లను తాగితే వారి శరీరాన్ని వదిలేస్తాను. అప్పుడు ఏ సమస్య ఉండదు. అలా కాకుండా ఈ వెళ్లే మార్గం మధ్యలో నా వల్ల ఇబ్బందులకు గురైనా ఏమైనా జరిగితే అది నా బాధ్యత కాదు. ఆకతాయి దెయ్యం చెప్పిన మాటలన్నీ విన్న తరువాత కైరా తన శరీరాన్ని అప్పగించడానికి ముందుకొస్తుంది. అప్పుడు ఒక్కసారిగా ఆకతాయి దెయ్యం కైరా శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఆ తర్వాత వారి ప్రయాణం తిరిగి మొదలవుతుంది. అలా వెళ్తున్న మార్గ మధ్యలో కైరా శరీరంలో దాగిన ఆకతాయి దెయ్యం అధీరా వాళ్ల మీద హఠాత్తుగా దాడి చేస్తుంది. అయితే విషయం అర్థం చేసుకున్న అధీరా వాళ్లు తిరుగుదాడి చెయ్యరు. ఆడపిల్లని సానుభూతి చూపిస్తున్నారా? ఇలాగైతే లోకాన్ని మీరేం కాపాడతారు? సరిగ్గా 3 ఘడియల ప్రయాణం తర్వాత కామూరు జలపాతం వద్దకు చేరుకుంటారు. ఆ క్షణం జలపాతం నీళ్లను తాగాలని కైరా ప్రయత్నిస్తుంటే తనలో దాగిన ఆకతాయి దెయ్యం ఆ పనిని చెయ్యనివ్వదు. చివరిగా ఎట్టకేలకు నీళ్లను తాగడంతో తనలో దాగిన ఆకతాయి దెయ్యం బయటకొచ్చి ఆ చోటు వదిలి వెళ్లిపోతుంది. నీకేం కాలేదు కదా ఖైరా? మరేం పర్లేదు అధిరా. కాకపోతే నా వల్ల మీరేం ఇబ్బందులు పడలేదు కదా? ఈ ఇబ్బందులనేవి మనకేం కొత్త కాదు కదా ఖైరా, కానీ నీ ధైర్యానికి మెచ్చుకోవాలి. మరోవైపు జస్తర్ తన అన్నను ఎన్నో ఏళ్ల తరువాత అనుకోని రీతిలో కలుస్తాడు. ఆ సమయంలో ఏ విషయమై తన వద్దకు వచ్చి ఉంటాడని హస్తర్ ఆలోచనలో పడతాడు. నిన్ను మళ్ళీ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. అసలు ఎందుకని ఉన్నట్టుండి ఈ సమావేశం ఏర్పాటు చేశావు? మన మధ్య జరిగిన ఒప్పందానికి ఏ ఆటంకం కలగలేదు కదా? అన్నీ సవ్యంగా ఉంటే నేనెందుకని నిన్ను కలుస్తాను? ఈ మధ్య కాలంలో నువ్వు కానీ ఎవరినైనా కలిసావా? నేను ఎవరిని కలవలేదు. అసలు ఎందుకని ఆ ప్రశ్న అడిగావు? అదేం లేదు, కానీ ఒకవేళ నువ్వు చెప్పేది అబద్ధమని తెలిస్తే మాత్రం నేనేం చేస్తాననేది నువ్వు అసలు ఊహించలేవు. గుర్తుపెట్టుకో అని మాట్లాడి జస్తర్ అక్కడి నుండి వెళ్లిపోతాడు. దాంతో తన మీద అనుమానం కలిగిందని హస్తర్లో చిన్నపాటి భయం మొదలవుతుంది. అసలు ఈ అధీరా వాళ్లు తమ ప్రయాణాన్ని ముగించగలరో లేదో అని ఆలోచనలో పడతాడు. మరోవైపు కైరా వాళ్లు బింబరా అను ప్రాంతానికి చేరినప్పుడు అక్కడ ఒకేలాంటి 3 ముఖద్వారాలు కనిపిస్తాయి. ఒకవేళ సరైన ద్వారం ఎంచుకోకపోతే వారి కథ ముగిసిపోయినట్టే. నేను మీకిచ్చే దిక్సూచి బింబర ప్రాంతం వద్దకు చేరుకున్నాక సరైన ద్వారం కనిపెట్టడానికి ఉపయోగపడుతుంది. ఇంతకీ ఆ దిక్సూచి ఏ విధంగా పనిచేస్తోంది? ముందైతే ఆ దిక్సూచిని గాల్లో విడిచిపెట్టండి. ఇక మిగిలిన పని దానంతట అదే పూర్తి అవుతుంది. అధీరా తన వద్ద ఉన్న దిక్సూచిని గాల్లో విడిచిపెట్టినప్పుడు అది అమాంతం భూగర్భంలోకి దూసుకుపోతుంది. ఆ తర్వాత ఆకాశం మీద నుండి ఒక నీటి బిందువు అనేది పడటం జరుగుతుంది. అదే సమయంలో భూమి బీటలు పారి అక్కడంతా లావా కొలిమి ప్రవహిస్తుంది. అప్పుడు ఒక సుడిగాలి ఏర్పడినప్పుడు అది భూమిలోకి ప్రవేశిస్తుంది. చివరిగా దిక్సూచి అనేది భూగర్భం నుండి బయటకొచ్చి వారు వెళ్లాల్సిన ద్వారం వైపు కదులుతుంది. అధీరా, ఇదే మనం వెతుక్కుంటూ వచ్చిన కాటేరు ప్రాంతం అనుకుంటా. అవును ఖైరా, మనం త్వరగా ఈ పనిని ముగించుకుని వెళ్ళాలి. ఆ సమయంలో కాటేరు ప్రాంతం పరిసరాల్లోకి అడుగుపెట్టిన వారికి కొన్ని వింత వింత శబ్దాలు వినిపించడం మొదలవుతాయి. అదే విధంగా బుడత బంధన జాడీ నుండి విడుదలవుతుంది. ఈ క్రమంలో ఇంకాస్త ముందుకు వెళ్లినప్పుడు వికృత ఆకారంలో ఉండే ఒక విగ్రహం వద్దకు చేరుకోగా ఆ విగ్రహం చేతిలో కత్తి ఉండడం గమనిస్తారు. అప్పుడు కపాల మాంత్రికుడు తన మెడలో ఉన్న పుర్రెల దండను విగ్రహానికి ధరింపచేసి చేతికి ఉన్న కత్తి వేరు చేయటం జరుగుతుంది. ఆ తర్వాత పుర్రెల దండ అనేది తిరిగి మళ్లీ కపాల మాంత్రికుడి వద్దకొచ్చి చేరుతుంది. మాంత్రిక, ఇక మన బుజ్జిని కాపాడుకుందాం. తొందరపడకు బుడత. ప్రస్తుతం మనకైతే కత్తి దొరికింది, కానీ ఇప్పుడు ఈ కత్తికి శక్తి రావాలంటే ఇంకొక పని చేయాల్సి ఉంది. ఇప్పుడు ఆ కత్తికి శక్తి రప్పించడం కోసం ఏం చేయాలి మాంత్రిక? ఆ సమయంలో వారంతా 7 మైళ్లు ప్రయాణించిన తరువాత పాసిరి అను పిలువబడే ఒక రాతి వద్దకు చేరుకుంటారు. అప్పుడు రాతి నుండి జారుతున్న ఒక ద్రవంతో కత్తిని తడపడం జరుగుతుంది. ఆ క్షణం కత్తి అనేది గాల్లోకి లేచినప్పుడు ఏవో శక్తులు అందులో ఇముడుతాయి. ప్రస్తుతం వారంతా మరింత ప్రమాదంలో పడినట్టు అనిపిస్తుంది. బహుశా వారికి నీ అవసరం పడవచ్చు. అందుకే ఈ విషయాన్ని నీకు చెబుతున్నా, వెంటనే బయలుదేరు. మీ అందరికీ
దమ్మిడి తిమ్మిడి. ఆ సమయంలో సైనిక అస్థిపంజరాలు కోపంగా వస్తుంటే కైరా వాళ్ళు వచ్చి దాడి చేస్తారు. మరోవైపు జస్తర్ తన చోటులో మరుగుతున్న ఒక కొలను గమనిస్తాడు. ఎప్పుడైతే తన వద్ద నుండి ఒక ఎముకను తీసి మరుగుతున్న దాంట్లో వేస్తాడో ఒక్కసారిగా దాని రంగు మారిపోతుంది. అది చూసి జస్తర్ ఎంతగానో సంతోషిస్తాడు. అదే సమయంలో అధీరా వాళ్ళు తమకు ఎదురొచ్చిన సైనిక అస్థిపంజరాలను నాశనం చేసుకుంటూ ముందుకొస్తున్నారు. ఇది భలే సరదాగా ఉంది. ఒకసారి మిమ్మల్ని అంతం చేశాక ఈ విషయాలన్నీ బుజ్జితో చెప్పాలి. బుజ్జి, ఏమైంది బుజ్జి నీకు? ఒకసారి నాతో మాట్లాడు బుజ్జి. బుజ్జి ముక్కలైపోయిన చోటుకు కైరా వాళ్ళు వచ్చి ఆశ్చర్యపోతారు. ఆ సమయంలో బుజ్జికి జరిగింది చూసి వారంతా కోపంతో రగిలిపోతున్నారు. అప్పుడు కొద్ది దూరం నుండి మరిన్ని సైనిక అస్థిపంజరాలు రావటం గమనిస్తారు. అయితే బుజ్జి లేదనే నిజాన్ని తట్టుకోలేని బుడత కోపంగా దూసుకెళ్లి అడ్డొచ్చిన సైనిక అస్థిపంజరాలను నాశనం చేస్తున్నాడు. మరోవైపు కైరా వాళ్ల రాక గురించి జస్తర్కి తెలుస్తుంది. మీరేం దిగులు పడకండి. మన చోటుకు వచ్చిన అతిథులకు నేను మంచిగా స్వాగతం పలుకుతాను. అందుకోసం ఒక ఏర్పాటు కూడా జరిగింది. ఒక్కసారిగా సైనిక అస్థిపంజరాలు తమను చుట్టుముట్టడంతో ఏం చెయ్యాలో అర్థం కాదు. దానికి తోడు తమ శక్తులను ప్రయోగిస్తుంటే సైనిక అస్థిపంజరాలు రక్షగా వలయాన్ని సృష్టించుకుంటున్నాయి. ఆ విధంగా సైనిక అస్థిపంజరాలు అనేవి మెల్లిగా వారి వైపు వస్తుంటాయి. ఇప్పుడు మనం ఏం చేయగలం? నీకు ఏం కాలేదు కదా? అసలు నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? మేము ఈ చోట్లో ఉన్నట్టు నీకెవరు చెప్పారు? నన్ను విరోధి కలిసి అన్ని విషయాలు చెప్పాడు కైరా. అందుకే మీ సాయంగా ఉంటుందని వచ్చాను. పదండి, వెళ్లి బుజ్జిని కాపాడుదాం. బుజ్జి ఇక లేదు కారుక్ష. మన బుజ్జిని ముక్కలు ముక్కలుగా నరికి పడేశారు. ఆ మాటలన్నీ వింటున్న కారుక్ష ఆకాశం వైపు చూస్తున్నప్పుడు తాను ఆశ్చర్యపోయే విధంగా బుజ్జి దెయ్యాల సైన్యం రావడం గమనిస్తాడు. ఆ క్షణం మిగిలిన వారు కూడా తమ కళ్లను తాము నమ్మలేకపోతారు. ఇంతలో ఆ చోటుకు జస్తర్ వస్తాడు. నా దర్శనం కోసం తహతహ పడుతుంది మీరీనా. చూశారా, మీకు స్వాగతం పలకడం కోసం ఎవరిని తీసుకొచ్చానో? మా బుజ్జిని ఏం చేసావు? అసలు ఇదంతా ఏంటి? నా కొరకు గాల్లో ఎగిరే సైన్యాన్ని తయారు చేయాలనుకున్నాను. సరిగ్గా అదే సమయంలో మీ బుజ్జి మా చేతికి చిక్కింది. ఆ తర్వాత నేను ఎన్నో ప్రయత్నాలకు నేను అనుకున్నది సాధించాను. అంటే మా బుజ్జి ఏం కాలేదు కదా? సైనిక అస్థిపంజరాలు మరియు నకిలీ బుజ్జీల సైన్యంతో రాజు సిద్ధంగా ఉన్నాడు. అలానే వారిని ఎదుర్కోవడానికి కైరా వాళ్ళు కూడా సంసిద్ధంగా ఉన్నారు. ఆ సమయంలో వారి మధ్య పోరు మొదలవుతుంది. అయితే నకిలీ బుజ్జి సైన్యం మీద దాడి చేయటానికి మొదట్లో బుడతా వాళ్ళు కాస్త సంకోచిస్తారు. దాంతో వారందరికీ కూడా ఎదురు దెబ్బ తగులుతుంది. నీ ఓటమిని ఒప్పుకొని ఈ చోటు వదిలి వెళ్ళిపోండి. మా బుజ్జిని కాపాడుకోకుండా ఈ చోటు వదిలి వెళ్లే ప్రసక్తే లేదురా. అలాగైతే మీరు ఎవరి కోసమైతే వచ్చారో వారితోనే మీ కథ ముగిస్తాను. ఆ సమయంలో వారంతా వేరువేరుగా విడిపోయి దాడి చేయటం మొదలు పెడతారు. ఈ క్రమంలో తమ ముందు ఉన్నది నకిలీ బుజ్జి కాబట్టి కైరా వాళ్ళు కూడా ప్రతిదాడి చేస్తారు. అలా తమ పూర్తి శక్తులతో అక్కడ పోరాడడం చూసి రాజు అస్థిపంజరం అక్కడి నుండి వెళ్లిపోతాడు. నీలో కంగారు చూస్తుంటే అర్థమైంది. నన్ను కాపాడడానికి మా వాళ్ళు వచ్చారు కదా. నువ్వు
నువ్వు అతిగా మాట్లాడక ముందైతే నేను ఈ చోటు నుండి తప్పించుకుని వెళ్ళిపోతా. ఆ సమయంలో బందీగా ఉన్న బుజ్జీని తీసుకుని అక్కడి నుండి బయలుదేరుతాడు. అలా వెళ్తున్న మార్గ మధ్యలో అదీరా వాళ్ళు అడ్డుపడతారు. అప్పుడు వెనక్కి తిరిగి చూడగా కైరా వాళ్ళు కనిపిస్తారు. దాంతో అన్ని దారులు మూసుకుపోయినట్టు అర్థమవుతుంది. అయితే తన ఉనికి కాపాడుకోవడం కోసం వారితో మాట్లాడే ప్రయత్నం చేస్తాడు. నీకు కావలసింది తిరిగి ఇచ్చేస్తాను, దయచేసి నన్ను వదిలేయండి. ఇదిగో ఈ క్షణమే బుజ్జిని వదిలేస్తాను. నీ అన్నను మోసం చేసినట్టు మమ్మల్ని కూడా మోసం చేయాలనుకుంటున్నావా? అసలు మా బుజ్జిని ఎంతగా ఇబ్బంది పెట్టావు, నిన్ను అస్సలు వదిలిపెట్టను. అప్పుడు కపాల మాంత్రికుడు కైరా వైపు కత్తి విసిరినప్పుడు దాన్ని అందుకొని దాడి చేస్తుంది. ఆ తర్వాత ఒక్కొక్కరిగా కత్తితో దాడి చేయడం జరుగుతుంది. బుజ్జి, ఇక ఇప్పుడు నీ వంతు. ఆ మూర్ఖుడి కథను ముగించేయి. నిజంగా నేను ఇది నమ్మలేకపోతున్నాను. మీలో ఒకరు ప్రమాదంలో ఉన్నారని తెలిసి ఇంతటి సాహసం చేశారా? మేమంతా ఒక కుటుంబంగా ఉంటున్నాం కాబట్టి మాలో ఒకరికి కష్టం వచ్చినా మిగిలిన వారంతా తప్పక ముందుకొస్తారు. మీకు ఏ విధంగా కృతజ్ఞతలు చెప్పాలో అర్థం కావటం లేదు. ఎప్పుడైనా భవిష్యత్తులో ఏదైనా సాయం కావాలంటే తప్పక నన్ను గుర్తు పెట్టుకోండి. ఒకవేళ మీకు అంతగా కృతజ్ఞతలు చెప్పాలనిపిస్తే మాకు తినడానికి ఏమైనా పెట్టించండి. పాపం మా బుజ్జి చాలా నీరసపడిపోయింది. ఆ మాటలకు అందరూ కూడా నవ్వుకుంటారు. అలా వచ్చిన పని పూర్తి అవడంతో తిరిగి తమ చోట్లకు పయనమవ్వాలని సిద్ధపడతారు. ఆ సమయంలో తమ లోకంలో తిరుగుతున్న నకిలీ బుజ్జిని బంధించడం ఎలా అని అడిగినప్పుడు ఎదురుగా ఉన్న రాజు అస్థిపంజరం ఒక దర్పం ఇచ్చి ఒక విషయం చెబుతాడు. అది తీసుకుని అక్కడి నుండి బయలుదేరతారు. మరిప్పుడు ఆ నకిలీ బుజ్జిని ఎవరు బంధిస్తారు కైరా? ఇది ఎలా మొదలైందో అలాగే ముగుస్తుంది బుడతా. ఓహో, అర్థమైంది కైరా. నకిలీ బుజ్జి వీధుల్లో తిరుగుతూ ప్రజలను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నప్పుడు అసలైన బుజ్జి ఆ చోటుకు రావటం జరుగుతుంది. ఆ సమయంలో తన శక్తితో నకిలీ బుజ్జి మీద శరవేగంతో దాడి చేస్తుంది. ఆ తర్వాత ఎప్పుడైతే నకిలీ బుజ్జి కోపంగా వస్తుందో అసలైన బుజ్జి దర్పం ప్రత్యక్షమయ్యేలా చేస్తుంది. దాంతో ఒక్కసారిగా నకిలీ బుజ్జి దర్పంలోకి లాగబడుతుంది. పని పూర్తయిందా బుజ్జి? పూర్తయింది బుడతా. నేను లేని సమయంలో నువ్వు నా గురించి చాలా దిగులు పడ్డావంట, నిజమేనా? అదేం లేదులే బుజ్జి. సర్లే గాని నువ్వు దేని గురించో తెగ ఆలోచించేస్తున్నావు. ఏంటి విషయం? అంటే అది నేను ఇంకొక దయ్యాన్ని కూడా అనుకునే రీతిలో బంధనం నుండి విడిపించేశాను బుజ్జి. దానికి నీ సాయం కావాలి. వామ్మో, మళ్ళీనా? ఇక నా వల్ల కాదు. మా బుజ్జిని ఏదో ఆట పట్టించాలని అలా చెప్పాను ఫ్రెండ్స్. ఈలోగా మీరంతా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మన వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. బై ఫ్రెండ్స్. హే బుజ్జి ఆగు, నేనేదో ఊరికే అన్నాను. For more horror stories, please subscribe our channel.